పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తపస్కాల వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. సిరాకు పుత్రుడని యేసు రాసిన జ్ఞాన గ్రంథము 19వ అధ్యాయము 1 నుండి 3 వరకు పవిత్ర వచనములు. చిన్న విషయములలో జాగ్రత్త చూపనివాడు క్రమముగా నశించును. మధువు ముదితలు విఘ్నుల జ్ఞానమును చెరుతురు. వేశ్యలను కూడువాడు శీలమును కోల్పోవును. శీలము కోల్పోయినవాడు ప్రాణహాని కొని తెచ్చుకొనును. కుళ్ళు పట్టి పురుగులు పడి చచ్చును. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను చదివినటువంటి వాక్యం కొంచెం కటువుగాను కొంచెం బరువుగాను ఒక కత్తిలాగా దూసుకుపోయేటువంటి దేవుని యొక్క వాక్యములాగా ఉంటుంది. వాక్యం ఏమని సెలవిస్తుంది? చిన్న విషయంలో జాగ్రత్త చూపనివాడు క్రమముగా నశిస్తాడు. చిన్న విషయాలలో మనం జాగ్రత్త పడకపోతే నిదానంగా అది మన నాశనానికి తీసుకొని వెళుతుందండి. చెడు వ్యసనాలు అనేటువంటివి. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు స్కూల్లో మనకి టీచర్స్ ఒక ఉపమానాన్ని, ఒక సామెతను నేర్పించేవారు. మొక్కై వంగనిది మ్రానై వంగుతుందా? మన జీవితంలో కూడా ఏ వ్యసనమైనా కానీ నిదానంగానే ప్రారంభమవుతుంది ప్రియులారా. చివరికి అది ఒక స్థాయికి చేరుకుంటుంది. అప్పుడు మనం ఇంకేం చేయలేం. ఇంకా మనం మన చేతుల్లో ఉండం. దాని చేతుల్లోనికి వెళ్ళిపోతాం పూర్తిగా, సైతాను చేతుల్లోకి, ఆ వ్యసనం చేతుల్లోకి. అది లేకపోతే మనం ఉండలేం. అంతగా అది మనల్ని మింగివేస్తుంది. అందుకనే ప్రియులారా, బైబిలులో ఈ శోధనలను ఏమని చెప్పారంటే ఒక వలతోటి పోలుస్తారండి. సైతాను యొక్క ఉరి అంటారండి. సైతాను యొక్క పన్నేటువంటి వల అంటారండి. ఏంటి దాని అర్థం? ఒక పక్షి ఒకసారి దానిలో చిక్కుకున్న తర్వాత ఇంకా బయటికి రాలేదండి. వ్యసనాలు కూడా అంతే. చాలామంది నాతోటి ప్రియులారా, ఫాదర్ గారండి, నేను మానేయాలనుకుంటున్నానయ్యా, దీన్ని విడిచిపెట్టాలనుకుంటున్నా, నా వల్ల కాటలేదా. ఎంతోమంది ఏడ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది ఏడ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ సందర్భంగా ప్రియులారా, నన్ను బాగా బాధ పెట్టేటువంటి, కలచివేసేటువంటి ఒక సన్నివేశాన్ని మీకు చెప్పాలి. నేను కొన్ని సంవత్సరాల క్రితం ఒక విచారణలో పనిచేస్తున్నప్పుడు ఒక సంఘటన జరిగింది. ఆయన ఒక స్కూల్లో మాస్టర్ గారు, ఉపాధ్యాయుడు, పాఠాలు చెప్పేటువంటి టీచర్ గారు. 9-10 తరగతులకి పాఠాలు చెప్పేటువంటి టీచర్, గౌరవప్రదమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాడు. అతడు నిదానంగా ఈ తాగుడికి అలవాటు పడ్డాడు. ప్రారంభంలో కొద్దిగా, తరువాత బాగా దానికి బానిస అయిపోయాడు. ఒక రోజున ప్రియులారా, ఇది బాధాకరమైన విషయం, అది ఎవరికి కూడా జరగకూడదు. అతను తాగి ఒంటి మీద బట్టలు కూడా లేకుండా, ఎంతగా తాగాడంటే ఒంటి మీద బట్టలు కూడా లేకుండా రోడ్డు ప్రక్కన పడి ఉన్నాడు. దానిని ఆ స్థితిలో ఉండగా ఆ క్లాసు పిల్లలు, ఎవరికైతే అతను పాఠాలు చెప్తాడో ప్రతిరోజు కూడా, చెడు చేయకూడదరా మంచి చేయాలని చెబుతాడో, ఆ పిల్లలు చూశారు. ఆ సన్నివేశం నేను విన్నాను, ఇలా జరిగిందండి అని చెప్పారు నాకు. ఆ సన్నివేశం నాకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా కూడా నా మనసు చివుక్కుమంటుంది. బాధ కలుగుద్ది ఆ మాస్టర్ గురించి, జాలి కలుగుద్దండి. అయ్యో, ఎంత సాతానుడనేటువంటి వాడు వ్యసనాల ద్వారా ఎంత దారుణమైన స్థితికి మనిషిని ఈడ్చుకొని వెళతాడండి. అసలు ఆయన ఎంత ఉన్నతమైన స్థితిలో ఉండాలి, ఎంత గౌరవప్రదమైనటువంటి స్థితిలో ఉండాలి, ఎంత మహోన్నతమైనటువంటి వృత్తి ప్రియులారాది. అటువంటి మాస్టారు బట్టలు లేకుండా రోడ్డు పక్కన పడి ఉంటే తాను ఏ పిల్లలకైతే చదువులు చెప్తున్నాడో వాళ్ళే చూశారండి. ఇక్కడ ఆ వ్యక్తి యొక్క పరువు, విలువ, గౌరవం అన్నిటినీ కూడా ఈ వ్యసనం నాశనం చేసింది. ప్రియులారా,
ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న దేవుని బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీకేమైనా చెడు అలవాట్లు ఉంటే ఈ రోజుననే దేవుని సన్నిధికి వెళ్ళి ఒక తీర్మానం చేసుకో, ఒక బలమైన దృఢమైనటువంటి తీర్మానం చేసుకో. మానవుడికి అసాధ్యమైనది ఏదీ లేదండి. దేవుడితోటి ప్రార్థన చేసుకొని దేవుడి శక్తిని పొందుకొని ఒక బలమైన నిర్ణయాన్ని తీసుకుంటే అన్నీ సాధ్యమేనండి. నాకు దగ్గర వ్యక్తి మాట చెప్తున్నానండి. ఎన్నో సంవత్సరాలుగా సిగరెట్లు కాలవటం అలవాటు అతనికి. కొన్నాళ్ళ క్రితం మళ్ళీ నన్ను కలిసినప్పుడు నాతో మాట్లాడుతూ, నేను మానేశానండి దాన్ని, ఆ దెయ్యాన్ని విడిచిపెట్టానండి అన్నాడండి. ఇంతే అన్నాడు, ఆ దెయ్యాన్ని విడిచిపెట్టానండి అన్నాడు. ఏంటి అన్నాను. ఆ సిగరెట్లు కాల్చి అలవాటు మానేయగలిగానండి అన్నాడు. అతని వల్ల కాల చివరికి అది సాధించాడు. అసాధ్యమైనది ఏది కూడా లేదు. కానీ బిడ్డలారా, ఒకటి గుర్తుంచుకోండి, ఈ వ్యసనాలు అనేటువంటివి ఉంటే చూడండి, నిదానంగా మనలో జ్వరబడతాయి. మొదట్లో చాలా సులువుగా ఉంటాయి, ఏం కాదులే అంట, ఒక్కసారేగా స్నేహితులు ఉన్నారు కదా, లేకపోతే ఎలాగా, అందరూ చేస్తున్నారు కదా, అంతగా లేదులే. బానిస అయిపోయిన తర్వాత నీకు ఇంకా ఫ్రీడమ్ ఉండదు. అందుకే యోహాను రాసినటువంటి సువార్తలో యేసు ప్రభు ఎంత చక్కగా చెప్తాడండి. 8వ అధ్యాయంలో మనకి ప్రభు అంటాడండి, పాపము చేసేటువంటి వాడు పాపానికి బానిసగా మారతాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనంలో, అందుకు యేసు, నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, పాపము చేయు ప్రతివాడు పాపమునకు బానిస. దానికి బానిస అయిపోతామండి. వద్దు, దాని జోలికి వెళ్ళమాక. ఈ శ్రమల కాలంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఈనాడే దేవుని వేడుకో, దేవుడి శక్తినిస్తాడు నువ్వు కోరుకుంటే. పునీతులండి, భయంకరమైన పాపులు కొంతమంది పునీతులు. వాళ్ళు విడిచిపెట్టలేదా? అగస్తీను గారు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆయన చేయని పాపం ఉందా? అన్ని రకాల పాపాలు చేశారు, కానీ మారాడు. అస్సీపుర ఫ్రాన్సిస్ గారు విచ్చలవిడి జీవితాన్ని జీవించినటువంటి వాడు. పునీత లోయాలోఫరీ ఇన్యాసి వారు లోకానుసారమైన గౌరవం కొరకై, లోకానుసార గొప్పతనం కొరకై ప్రాకులాడినటువంటి వ్యక్తి విడిచిపెట్టాడు. మనకు కూడా సాధ్యమే. కానీ ఆ వ్యసనానికి నువ్వు బానిసైతే, ఆ పాపానికి నువ్వు బానిసైతే ఇక నీ బ్రతుకు అగమ్య గోచరంగా ఉంటుంది. ఏమంటున్నాడు? పాపము చేయు ప్రతివాడు పాపమునకు బానిసగా మారతాడు. దాసుడు ఎల్లప్పుడూ కుటుంబానికి చెందినటువంటి వాడు కాదు, నువ్వు దేవునికి చెందినటువంటి వాడివి కాదు. పాపములో ఉన్నంత వరకు అది ఏదైనా కావచ్చు కాక, తాగుడు కావచ్చు కాక, పొగ కావచ్చు కాక, దొంగతనం కావచ్చు, అబద్ధాలు ఆడేటువంటి అలవాటు ఉంటుంది కొంతమందికి ప్రియులారా, చెడు మాట్లాడేటువంటి అలవాటు ఉంటుంది, పరుల సొమ్ములను ఆశించేటువంటి అలవాటు ఉంటుంది, శారీరక పాపము చేసేటువంటి అలవాటు ఉంటుంది, పర వ్యక్తులతో చెడు పాపము చేసేటువంటి అలవాటు ఉంటుందండి ప్రియులారా. ఇది ఏదైనా కానీ దానికి బానిసగా మారిపోతాడు. దాని నుండి మనం బయటికి రావాలి. ఇదిగో సామెతల గ్రంథం 23వ అధ్యాయము 31వ వచనం నుంచి ఈ విధంగా సెలవిస్తుంది. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 31వ వచనం నుంచి 34వ వచనం వరకు కూడా చాలా చక్కగా వివరిస్తాడండి. ఇక్కడ ఈ వ్యసనాల గురించి, ఈ పాపాన్ని గురించి చాలా చక్కగా మనకి వివరిస్తాడు. వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ప్రియులకు దేవునిలా. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 31వ వచనం నుండి, అది పానపాత్రమున ఎర్రగా నిగనిగలాడుచున్నను, సులువుగా గొంతులోనికి దిగి జారిపోవునదైనను, నీవు దానికి భ్రమయకము. ఏంటిది? దేని గురించి? తాగుడు గురించి మాట్లాడుతున్నాడు. పానపాత్రలోనంటే ఎలా ఉంటుందంటే నిగనిగలాడుతూ ఉంటుంది అంటండి. గొంతులోకి అంటండి చల్లగా దిగజారుద్ది అంటండి. ఎంత చక్కగా రాశాడు వాక్యం. దీనికి కనెక్ట్ అవుతారు చాలామంది. ఆ వాక్యాన్ని ఆలకించే వాళ్ళు మీలో ఉన్నట్లయితే. దానికి భ్రమసిపోమాకు, మోసపోమాకు. ఏం జరుగుద్దంటండి? అంతయు అయిన తర్వాత అది పాము వలె కాటు వేస్తుంది, నీ శరీరాన్ని నాశనం చేస్తుంది. నమ్మకండి. బాగా పనిచేసా ఫాదర్ గారండి, ఒళ్ళు పులిసిపోయిందండి. నేను ఈ మాటలు బాగా విన్నానండి. విశాలంలో పనిచేసా, గ్రామాల్లో పనిచేసా. ఒళ్ళు పులిసిపోయిందండి. ఇంకా ఏమంటారు? మనశ్శాంతి కోసం కొద్ది దాగానండి. తప్పు. తాగుడు మనశ్శాంతిని ఎట్టి పరిస్థితిలో తీసుకురాదండి. అది దిగిన తర్వాత ఇంకా బాధలు పెరుగుతాయి, అప్పులు పెరుగుతాయి. అంతే. అది అంతయు అయిన తర్వాత అది పాము వలె కాటు వేస్తుంది, విషనాగు వలె కాటు వేస్తుంది.
నీ కంటికి వింత దృశ్యములు కనబడతాయి. నీవు పిచ్చి మాటలు పలుకుతావు పాపములో పడ్డ తర్వాత. నీకు సముద్రపు అలల మీద ఊగిసలాడినట్లుగా ఉంటుంది. మాటలు కదండి. ఓడలో తెరచాప కొయ్య మీద తూలినట్లుగా ఉంటుంది. కానీ అది నిన్ను పాము వలె కాటు వేస్తుంది. ఏ వ్యసనమైనా ఇంతే, ఏ పాపమైనా ఇంతే. చూడండి పిల్లారా, వార్తాపత్రికల్లో వార్తా పేపర్లో వస్తున్నాయి కదా, వార్తలు వస్తున్నాయి. ఎందుకు చచ్చిపోతున్నారు, ఎందుకు హత్యలు చేసుకుంటున్నారు? సడన్గా భార్య భర్తను హత్య, భర్త భార్యను హత్య చేసుకుంటున్నారు. లేకపోతే ఇంకొకళ్ళతోటి హత్యలు, కొట్లాటలు, దగాదులు, ఇవన్నీ ఏంటి? పాపములు బ్రతకటం ద్వారా పరాయివాడి మనిషిని, పరాయివాడి ఆస్తిని, పరాయివాడి స్త్రీని, పరాయివాడి పురుషుని మనం ఆశించటం ద్వారా ప్రియులారా ఏం జరుగుతున్నాయి? హత్యలకు దారితీస్తున్నారు. పరాయివాడి సొమ్ములని, పరాయివాడి సంపదని, పాపం అనేటువంటి రోతలోకి మనం దిగి నాశనమైపోతున్నాం బిడ్డలారా. దానికి బలికామాకండి. సాతానుడనేటువంటి వాడు పేతురు గారు మొదటి పేతురుకు రాసిన లేఖ 5వ అధ్యాయం, పేతురుకు లేఖలో 5వ అధ్యాయంలో పలికినట్లుగా పొదల మాటును నక్కి ఎవడిని కబలిద్దామా, ఎవడిని నాశనం చేద్దామని ఎదురు చూస్తున్నాడు బిడ్డ. వాడికి లోబడమాకు, వాడికి బానిసవు కామాకు. వాక్యంలో విన్నాం కదా, పాపము చెయ్యువాడు పాపానికి బానిసగా మారిపోతాడు. బానిసగా మారమాకు ప్రియులకు దేవుని బిడ్డలారా. సిరాకు పుత్రుని యేసు రాసిన జ్ఞాన గ్రంథము 19వ అధ్యాయము, సిరాకు పుత్రుడు ఏంటి? యేసు రాసిన జ్ఞాన గ్రంథం 19వ అధ్యాయం మనం చదువుకున్నాం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఏమని ఉంటుందండి? ఇదిగో చిన్నదేగా, ఏం కాదులే అనమాకో, అది మరణానికి దారి తీస్తుంది. అది మరణానికి దారి తీస్తుంది. ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి వారిలో యవ్వన ప్రాయములో ఉన్నట్లయితే యువతి యువకులారా, మీకందరికీ కూడా దేవుని నామములో బ్రతిమలాడుతున్నాను. ఈ మధ్యలో మా విజయవాడ సిటీ నిండా కూడా క్యాప్షన్స్, పెద్ద పెద్ద బోర్డులు వచ్చినాయండి. ఏంటంటే డ్రగ్స్ వద్దు బ్రో, డ్రగ్స్ వద్దు బ్రో. నాకు విజయవాడ పరిసర ప్రాంతాలలో ఉన్నట్టు కొంతమంది విచారణ గురువులు నాకు తెలియజేసిన విషయం ఏంటంటే, ఈ గడచినటువంటి 4-5 సంవత్సరాలలో విపరీతంగా డ్రగ్స్ పెరిగిపోయినాయండి. ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నా కానీ ఆ డ్రగ్స్ కంటే అలవాటు పడితే ఒక్కసారి ఆ మైకాన్ని వదులుకోలేరండి. ప్రియులారా, యవ్వన ప్రేమల బిడ్డలారా, మీ జీవితాలను నాశనము చేసుకోమాకండి. సైతాను వలలో పడమాకండి. ఒక్కసారి దానిలో పడ్డ తర్వాత నువ్వు ఎంతగా బయటికి రావాలనుకుంటే అంతగా వలలో ఇంకా 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 చిక్కుకుంటావు. గ్యారంటీ రాసి పెట్టుకో. అసలు ప్రయత్నం చెయ్యమాకో. డ్రగ్స్ చాలా భయంకరమైనటువంటిది. నీ జీవితాన్ని, ఎంతో విలువైన జీవితాన్ని, ఎంతో ఉన్నతమైన జీవితంగా ఉండవలసినటువంటి, ఎంతో ఎదగవలసినటువంటి వాడివి, ఎంతో ఎదగవలసినటువంటి దానివి నాశనం అయిపోతావు. నీ జీవితం భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాం. దారుణమైన స్థితిలో మనం ఉన్నాం. వాక్యం ఒక చోట ఏమంటుందంటే, గ్రంథకర్త నిన్ను కన్న తల్లిదండ్రులు నిన్ను చూచి, వీడిని ఎందుకు కన్నామా, ఈ పిల్లను ఎందుకు కన్నామా అనే స్థాయికి నువ్వు రామాకు. దేవుడు అంటాడండి, ఏమిటి అంటే, నిజమే, పాపము చేయువాడు పాపమునకు దాసుడు. మరి మీరు అడగొచ్చు, ఇప్పుడు ఎలా ఫాదర్ గారండి మేము బయటపడేది? దానికి సమాధానం కూడా బైబిలే చెప్తుంది. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. అందుకు యేసు వారితో, నేను నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను, పాపము చేయువాడు పాపమునకు దాసుడు, బానిస. మరి ఎలా బయటపడేది? దానికి ఏంటంటే, కుమారుడు మిమ్ము స్వతంత్రులను చేయును. యేసయ్య, యేసుక్రీస్తు దేవుని కుమారుడు మీకు స్వతంత్రాన్ని ఇస్తాడు, మీకు విడుదలనిస్తాడు వాటి నుండి. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, యేసయ్య నిన్ను బాగు చేయనటువంటి పాపం అంటూ ఏదీ లేదు. యేసయ్య నిన్ను కాపాడనటువంటి వ్యసనం అంటూ ఏదీ లేదు. నిన్ను సకల వ్యసనాల నుండి బయటికి తీసుకురాగలిగిన గొప్ప దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. హింసకుడు, దూషకుడైనటువంటి సౌలును పౌలుగా మార్చాడు దేవుడు. పిల్లారా, ఇదిగో విరోధిగా ఉన్నటువంటి వాడిని తన శిష్యుడిగా మార్చాడు. ఒక వ్యభిచారి అయినటువంటి మగ్దలా మరియమ్మని ఒక గొప్ప పునీతురాలిగా మార్చాడు. ఒక పాపి అయిన మగ్దలా మరియమ్మకి మొట్టమొదటిసారిగా, ప్రియ దేవుని బిడ్డలారా, తన ఉత్థాన దర్శన భాగ్యాన్ని ఇచ్చాడు శిష్యుల కంటే ముందుగా. ప్రభు అంటున్నాడు,
నేను బలహీనుల కొరకే వచ్చాను కానీ బలవంతుల కొరకే రాలేదు. నేను పాపుల కొరకే వచ్చాను కానీ నీతిమంతుల కొరకే రాలేదు అని పలుకుతున్నాడు. మత్తయి శుభవార్త 9వ అధ్యాయంలో ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆయన నీ కొరకే నా కొరకే ప్రతి ఒక్కరి కొరకే వచ్చాడు. బలహీనుల బలం మన యేసయ్య, బలహీనుల బలం మన యేసయ్య. ఆయన తోడుగా ఉంటే నేను ఏదైనా సాధించగలను. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనములో ఏమనంటాడు? మీరు నా యందును నేను నీ యందును ఉండాలి. ఎవడు ద్రాక్షావల్లి యందును ఉంటాడో అధికముగా ఫలిస్తాడు. ఏలయనగా నేను లేకుండా మీరు ఏమీయూ చెయ్యజాలరు. లూకాసు వార్త 1వ అధ్యాయం 37, 38, 39 వచనాలలో దేవునికి అసాధ్యమైనది ఏదీను లేదు అని పలుకుతాడు. కొలస్సీ పత్రికలో ప్రియులారా పౌలు గారు అంటారు, ఏమిటి అంటే దేవుడు అనుగ్రహించు శక్తి చేత నేను ఎట్టి కార్యాన్నైనా చేయగలను. అవును, నా వ్యసనము నుండి నేను బయటపడగలను. ఆ ధైర్యం నీకుండాలి, నాకుండాలి. ఏమంటాడు? కొలస్సీ పత్రిక కాదండి, ఫిలిప్పీ పత్రిక, క్షమించండి, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఈ విధంగా అంటాడు, క్రీస్తు అనుగ్రహించు శక్తి చేత, ఆయన ఇచ్చే శక్తి చేత నేను ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొనే బలం నాకున్నది. నా సొంత శక్తితో కాదు, ఆయన ఇచ్చే శక్తితోటి. అడుగో, యేసయ్య దగ్గరికి వెళ్ళో, కన్నీరు కార్చో, ఏడువో, అడుగో, యేసయ్య నాకు నీ శక్తి కావాలయ్యా, నువ్వు నాకు కావాలయ్యా, నువ్వు లేకపోతే నేను చేయలేనయ్యా, నన్ను బయటకు తీసుకురా తండ్రి, నన్ను ఈ రోత నుండి, ఈ కంపు నుండి, ఈ బురద నుండి, ఈ యొక్క వ్యసనం నుండి బయటపడిపోయి తండ్రి ప్రార్థన చెయ్యి. దేవుడిని మరణాలకిస్తాడు, దేవుడు నిన్ను లేవనెత్తుతాడు, నిన్ను బలాఢ్యునిగా చేసే దేవుడు ఉన్నాడు, నీ బూడిలను పూలదండగా మార్చే దేవుడు ఉన్నాడు, నీ కన్నిటిని నాట్యముగా మార్చే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. బిడ్డ, నువ్వు చెయ్యవలసిందల్లా ఏమిటి అంటే ఆయన వద్దకు వెళ్ళి, దేవా నాకు నీ సహాయం కావాలి, నీ తోడు కావాలి, నువ్వు నాకు తోడుండయ్యా అని ప్రార్థన చేసుకో. తల వంచి ప్రార్థన చేసుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, నువ్విచ్చినటువంటి గొప్ప వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రభువా, నువ్వు పాపాన్ని ద్వేషిస్తావు, పాపిని ప్రేమిస్తావు, పాపాన్ని ద్వేషిస్తావు, సైతానును ద్వేషిస్తావు. పాపి మరలా నీ దగ్గరికి తిరిగి రావాలని, తన యొక్క కృపతో, నీ యొక్క కృపతో నింపాలని, ఆనందంగా ఉండాలని కోరుకునే దేవుడవయ్యా. అలనాడు ప్రభువా, ఘోరాతి ఘోరమంటే పాపముతో ఉన్నటువంటి వారిని నువ్వు కాపాడినటువంటి దేవుడు, జక్కయ్యను దీవించిన దేవుడు నాయన. దుడుకు చిన్నవాడు తండ్రి వద్ద నుండి వెళ్ళిపోయినప్పుడు 1000 కళ్ళతో ఎదురు చూచినటువంటి తండ్రివి నాయన, మీకు స్తోత్రాలు ప్రభుగా. ఇదిగో యేసురాజా, నా పాపాన్ని అంగీకరించి, నా చెడును అంగీకరించి తండ్రి నీ వద్దకు తిరిగి వచ్చి హృదయ పరివర్తన చెంది పాపాన్ని ఒప్పుకొని దేవాన్ని కృపను పొందుకుని నన్ను దీవించండి. శిలువ మీద ఉన్నటువంటి దొంగవాడు, దేవా నన్ను జ్ఞాపకం ఉంచుకోమని వేడుకోమనగాని కనికరాన్ని చూపించావే. దేవా నా పైన నీ కనికరాన్ని చూపించు, నీ దయను చూపించయ్యా, నీ కృపను చూపించు తండ్రి. నీ ఆత్మాభిషేకాన్ని మాకు దయచేయి ప్రభుగా. ఇక చెడుని విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి, వ్యసనాలను విడిచిపెట్టి నీ ప్రియమైన బిడ్డలుగా, నీ పరిశుద్ధులుగా జీవింప శక్తిని మాకు దయచేయండి. ఓ యేసు రాజా, అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను నీ గాయపడిన హస్తాలతో తాకండి, పరిశుద్ధ రక్తముతో కడగండి, శుద్ధి చేయండి ప్రభుగా. అదేవిధంగా యేసు రాజా, ఈనాడు ప్రత్యేకంగా మా కొరకే ప్రార్థన చేయమని అడుగుతున్న బిడ్డలందరినీ, వీడియో క్రింద మెసేజ్లు పెట్టేటువంటి వారిని, వ్యక్తిగతంగా అడిగినటువంటి వారిని, వాట్సాప్ల ద్వారా అడిగినటువంటి వారిని అందరిని దీవించండి, నా కుటుంబాలను దీవించండి, నీ నిజమైన శాంతిని, సమాధానం దయచేయండి ప్రభుగా. ప్రత్యేకమైన రీతిలో పరీక్షలు రాసే సమయం ప్రభుగా, పరీక్షలు రాసే బిడ్డలందరికీ నీ జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభు, జ్ఞాపక శక్తిని ఇవ్వండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. పిల్లల కొరక ఎవరైతే ప్రార్థించమని అడుగుతున్నారో వారందరిని దీవించి ఆశ్రయించి కాపాడి నడిపించమని ప్రభు, ఆ ప్రత్యేకమైన రీతిలో గర్భఫలము కొరకై, అప్పుల బాధల గురించి విడుదల కొరకై ప్రభు, జీవితంలో స్థిరపడటము కొరకై, వివాహము కొరకై ప్రభుగా, ఉద్యోగము కొరకై ప్రార్థించమని అడుగుతున్నారు వారందరినీ నీ సన్నిధిలో ఉంచుతున్నాను ప్రభుగా. ఈ పరిచర్య కొరకై ఎవరైతే ప్రభు ఆర్థికంగా తోడ్పడుతున్నారో, సహాయం చేస్తున్నారు, వారికి 30 నిరంతలుగా ప్రతిఫలాన్ని దయచేయమని, దీవించమని మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.